ओम शांति शांति। ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति ओम शांति ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 14/3/21. అవ్యక్త మురళి రివైజ్ డేట్ 18/11/87. साइलेंस पावर जमा करने का साधन अंतर्मुखी और ఏకాంతవాసి స్థితి. సైలెన్స్ యొక్క శక్తి
శాంతి యొక్క శక్తి జమ చేసుకునేందుకు సాధనం అంతర్ముఖి మరియు ఏకాంతవాసి స్థితి. సైలెన్స్ శక్తిని జమ చేసుకునేందుకు సాధనం अंतर्मुखी मरियु एकांतवासी स्थिति. आज सर्वशक्तिवान बाप दादा अपनी शक्ति सेना को देख रहे हैं. ये रूहानी शक्ति सेना विचित्र सेना है. ఈ రోజు సర్వశక్తివంతుడైన బాప్ దాదా తన శక్తి సైన్యాన్ని చూస్తున్నారు. ఈ ఆత్మిక శక్తి సైన్యం విచిత్రమైన సైన్యం. नाम रूहानी सेना है लेकिन विशेष साइलेंस की शक्ति है. शांति देने वाली अहिंसक सेना है. మీ పేరేంటి? ఆత్మిక సైన్యం. విశేషంగా ఆత్మిక సైన్యమైన మీ దగ్గర ఉన్న శక్తి సైలెన్స్ యొక్క శక్తి. శాంతినిచ్చేటటువంటి అహింసక సైన్యం మీరు. तो आज बाप दादा हर एक शांति देवा बच्चे को देख रहे हैं कि हर एक ने शांति की शक्ति कहाँ तक जमा की है. అయితే ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్క శాంతి దేవ శాంతినిచ్చే దేవతలైన పిల్లల్ని చూస్తున్నారు. ఎంతవరకు శాంతి శక్తిని జమ చేసుకున్నారు అనేది. यह शांति की शक्ति इस रूहानी सेना के विशेष शस्त्र है. ఈ శాంతి యొక్క శక్తి ఆత్మిక సైన్యానికి విశేషమైన శస్త్రం లాంటిది. హే సభీ శస్త్రధారి లేకిన్ నెంబర్ వార్ హే. అయితే అందరూ మీరు శస్త్రధారీలుగానే ఉన్నారు, కానీ నెంబర్ వార్గా ఉన్నారు. शांति की शक्ति सारे विश्व को अशांति से शांत बनाने वाली है. ना सिर्फ मनुष्य आत्माओं को लेकिन प्रकृति को भी परिवर्तन करने वाली है. శాంతి యొక్క శక్తి మొత్తం విశ్వాన్ని అశాంతి నుండి శాంతపరిచేటటువంటిది. మనుష్యాత్మల్నే కాదు, ఈ శాంతి యొక్క శక్తి ప్రకృతిని కూడా పరివర్తన చేస్తుంది. शांति की शक्ति को अभी और भी गुह्य रूप से जानने और अनुभव करने का है. శాంతి యొక్క శక్తిని ఇప్పుడు ఇంకా గుహ్య రూపంలో అర్థం చేసుకోవాలి, అనుభవం చేసుకోవాలి. जितना इस शक्ति में शक्तिशाली बनेंगे उतना ही शांति की शक्ति का महत्व महानता का अनुभव ज्यादा करते जाएंगे. ఎంతైతే ఈ శాంతి యొక్క శక్తిలో శక్తిశాలిగా తయారవుతారో అంతే శాంతి శక్తి యొక్క మహత్వం, ఆ మహానత యొక్క అనుభవం ఇంకా మీకు ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. अभी वाणी की शक्ति से सेवा के साधनों की शक्ति अनुभव कर रहे हो और इस अनुभव द्वारा सफलता भी प्राप्त कर रहे हो. लेकिन वाणी की शक्ति व स्थूल सेवा के साधनों से ज्यादा साइलेंस की शक्ति अति श्रेष्ठ है. ఇప్పుడు మీరు మీ వాణి యొక్క శక్తితో, వాక్కు యొక్క శక్తితో సేవా సాధనాల యొక్క శక్తిని అనుభవం చేసుకుంటున్నారు. అంటే వాచాతో అందరికీ జ్ఞానం చెప్తున్నారు. ఆ వాచా శక్తితో సేవా సాధనాలు మీకు లభిస్తున్నాయి. ఆ సాధనాల యొక్క శక్తిని కూడా అనుభవం చేసుకుంటున్నారు. ఈ అనుభవంతో సఫలత కూడా పొందుతున్నారు. కానీ వాణి యొక్క శక్తి లేదా స్థూలమైన సేవా సాధనాలు ఉపయోగించేదైతే సేవ చేస్తున్నారో దీనికన్నా ఎక్కువగా సైలెన్స్ యొక్క శక్తి అతి శ్రేష్టమైనటువంటిది. సైలెన్స్ की शक्ति के साधन भी श्रेष्ठ है. సైలెన్స్ యొక్క శక్తి యొక్క సాధనాలు ఏవైతే ఉన్నాయో, సైలెన్స్ శక్తికి కావలసిన సాధనాలు అవి కూడా చాలా శ్రేష్టమైనటువంటివి. जैसे वाणी की सेवा के साधन चित्र, प्रोजेक्टर व वीडियो आदि बनाते हो, ऐसे शांति की शक्ति के साधन शुभ संकल्प, शुभ भावना और नयनों की भाषा है. ఏ విధంగా వాణి యొక్క సేవ చేసేటప్పుడు దానికి ఏం సాధనాలు ఉపయోగిస్తారు? చిత్రాలు, ప్రొజెక్టర్ షో,
లేదా వీడియోలు ఇవన్నీ తయారు చేస్తారు. అలానే శాంతి యొక్క శక్తికి సాధనం ఏంటి? శుభ సంకల్పాలు, శుభ భావన మరియు నయనాల యొక్క భాష. जैसे मुख्य भाषा द्वारा बाप का व रचना का परिचय देते हो, ऐसे साइलेंस की शक्ति के आधार पर नयनों की भाषा से नयनों द्वारा बाप का अनुभव करा सकते हो. ఏ విధంగా నోటి యొక్క మాటలతో ఈ భాషతో అందరికీ తండ్రి యొక్క పరిచయం, రచన యొక్క పరిచయం ఇస్తున్నారో, అలానే సైలెన్స్ యొక్క శక్తి ఆధారంతో నయనాల భాషతో, నయనాలతోనే బాబాని మీరు అనుభవం చేయించగలరు అంటున్నారు బాబా. సైలెన్స్ శక్తి పెరిగితే నయనాలతోనే, మీ దృష్టితోనే ఇతరులకి మీరు బాబాని అనుభవం చేయించగలరు. जैसे प्रोजेक्टर द्वारा चित्र दिखाते हो, ऐसा आपके मस्तक के बीच चमकता हुआ आपका व बाप का चित्र स्पष्ट दिखा सकते हो. ఏ విధంగా ప్రొజెక్టర్ షో ద్వారా చిత్రాలు చూపిస్తారు కదా అందరికీ, అలానే మీ మస్తకంలో మెరుస్తున్నటువంటి మీ ఆత్మ యొక్క బాబా యొక్క చిత్రాన్ని కూడా స్పష్టంగా చూపించగలరు. మీ ఆత్మని స్పష్టంగా చూపించగలరు, బాబాను కూడా మీ మస్తకం ద్వారా స్పష్టంగా చూపించగలరు అంటున్నారు బాబా. जैसे वर्तमान समय वाणी द्वारा याद की यात्रा का अनुभव कराते हो, ऐसे साइलेंस की शक्ति द्वारा आपका चेहरा, जिसको मुख कहते हो, आप द्वारा भिन्न भिन्न याद की स्टेजेस का स्वतः ही अनुभव कराएगा. ఏ విధంగా వర్తమాన సమయంలో వాణి ద్వారా అంటే కామెంటరీ చెప్పి స్మృతి యాత్ర యొక్క అనుభవం చేయిస్తున్నారు. మనం ఎవరికైనా యోగా కామెంటరీ చెప్తే రకరకాలుగా అది అనుభవం చేసుకుంటున్నారు. అలానే సైలెన్స్ యొక్క శక్తితో మీ ముఖ కవలికలు ఏవైతే ఉన్నాయంటే మీ ముఖం ద్వారా రకరకాలైనటువంటి స్మృతుల యొక్క స్థితులు కూడా స్వతహాగా మీరు అనుభవం చేయించగలరంటున్నారు బాబా. अनुभव करने वालों को यह सहज महसूस होगा कि इस समय बीज रूप स्टेज का अनुभव हो रहा है, वह फरिश्ते रूप का अनुभव हो रहा है, वह भिन्न भिन्न गुणों का अनुभव आपके शक्तिशाली फेस से स्वतः ही होता रहेगा. మీరు కామెంటరీ చెప్పకుండానే మీరు ఏ స్థితిలో ఉంటారో ఆ అనుభవం చేసుకునే వాళ్ళకి, మీ ఎదురుగా ఎవరికైతే అనుభవం జరుగుతుందో వాళ్ళకి ఇది అనిపిస్తుంది అన్నమాట. ఈ సమయంలో బీజరూప స్థితి మాకు అనుభవం అవుతుంది, లేదా ఫరిస్తా రూపం యొక్క స్థితి అనుభవం అవుతుంది, లేదా రకరకాలైనటువంటి గుణాల యొక్క అనుభవం, అది మీ యొక్క శక్తిశాలి ముఖ కవలికలతోనే స్వతహాగా జరుగుతుంది అంటున్నారు బాబా. जैसे वाणी द्वारा आत्माओं को स्नेह के सहयोग की भावना उत्पन्न कराते हो, ऐसे जब आप शुभ भावना, स्नेह के भावना की स्थिति में स्वयं स्थित होंगे तो जैसी आपकी भावना होगी वैसी भावना उनमें भी उत्पन्न होगी. ఏ విధంగా మీ వాణి ద్వారా మాటలతో ఆత్మలకి స్నేహం అనే సహయోగం యొక్క భావన ఉత్పన్నం కలిగిస్తున్నారు, వాళ్ళు కూడా స్నేహము సహయోగం యొక్క భావన కలిగిస్తున్నారు. అలానే ఎప్పుడైతే మీరు శుభ భావన, స్నేహం యొక్క భావన యొక్క స్థితిలో స్వయం స్థితిలో అయిపోతారో, అంటే మీ భావన లోపల ఎలా ఉంటే ఆటోమేటిక్గా అలాంటి భావన వాళ్ళలో కూడా ఉత్పన్నం అవుతుంది అని చెప్తున్నారు బాబా. మాటలతోనే స్నేహము సహయోగం యొక్క భావన కాదు, స్వయంలో ఆ భావన నిండుగా ఉండేటప్పుడు మనం చెప్పకుండానే వాళ్ళకి ఆ భావన ఉత్పన్నమవుతుంది. आपकी शुभ भावना उन्हों की भावना को प्रज्वलित करेगी. మీ యొక్క శుభ భావన వాళ్ళ యొక్క భావనని ప్రజ్వలితం చేస్తుంది. जैसे दीपक दीपक को जगा देता है, ऐसे आपकी शक्तिशाली शुभ भावना औरों में भी सर्वश्रेष्ठ भावना सहज ही उत्पन्न कराएगी. ఏ విధంగా దీపం దీపాన్ని వెలిగిస్తుందో అలానే మీ యొక్క శక్తిశాలి శుభ భావన ఇతరుల్లో కూడా సర్వశ్రేష్టమైన భావాన్ని సహజంగా ఉత్పన్నం చేయిస్తుంది.
जैसे वाणी द्वारा अभी सारा स्थूल कार्य करते रहते हो, ऐसे साइलेंस की शक्ति के श्रेष्ठ साधन शुभ संकल्प की शक्ति से స్థూల్ कार्य भी ऐसे ही सहज कर सकते हो व करा सकते हो. ఏ విధంగా వాణి ద్వారా మొత్తం స్థూల కార్యం ఇప్పుడు మీరు చేయగలుస్తున్నారు, అన్ని రకాల సేవలు చేయగలుస్తున్నారు. అలానే సైలెన్స్ యొక్క శక్తికి శ్రేష్టమైన సాధనం ఏంటి? శుభ సంకల్పాల యొక్క శక్తి. శుభ సంకల్పం యొక్క శక్తితో ఈ స్థూలమైన కార్యాన్ని ఎంత సహజంగా మీరు అనుభవం చేసుకోగలరు, అనుభవం మీరు చేసుకోగలరు, ఇతరులకు కూడా చేయించగలరు అంటున్నారు బాబా. వాణితో ఎంత స్థూలమైన కార్యం ఈజీగా జరుగుతుందో సైలెన్స్ శక్తితో కూడా అంతే సహజంగా జరుగుతుంది అంటున్నారు బాబా. जैसे साइंस की शक्ति के साधन टेलीफोन वायरलेस है, ऐसे ये शुभ संकल्प सम्मुख बात करने व टेलीफोन वायरलेस द्वारा कार्य कराने का अनुभव कराएगा. ఏ విధంగా సైన్స్ యొక్క శక్తి సాధనాలు టెలిఫోన్, ఈ వైర్లెస్ సెట్ అనేది ఉందో, అలానే శుభ సంకల్పాలు అనేవి మీరు ఏవైతే చేస్తారో అది ఇతరులకి మీరు ఎదురుగా వెళ్ళి మాట్లాడుతున్నట్లుగానే టెలిఫోన్ వైర్లెస్ సెట్ ద్వారా ఎలా అనుభవం అవుతుందో అలా మీరు కార్యం ఎవరి ద్వారానే చేయించగలరు, అలాంటి అనుభవం చేయించగలరు అంటున్నారు బాబా. మీ శుభ సంకల్పాల వల్ల వాళ్ళు ఎదురుగా వెళ్ళి మాట్లాడుతున్నట్లుగానే వైర్లెస్ సెట్ ద్వారా టెలిఫోన్ ద్వారా ఎలా జరుగుతుందో ఇది కూడా అలా జరుగుతుంది అంటున్నారు బాబా. ऐसे साइलेंस की शक्ति में विशेषताएं हैं, साइलेंस की शक्ति कम नहीं है. అంటే సైలెన్స్ శక్తిలో కూడా విశేషతలు ఉన్నాయి, ఇది కూడా తక్కువైంది కాదు. लेकिन अभी वाणी की शक्ति को स्थूल साधनों को ज्यादा कार्य में लगाते हो इसलिए सहज लगते हैं. साइलेंस की शक्ति के साधनों को प्रयोग में नहीं लाया है इसलिए इनका अनुभव नहीं है. అయితే ఇప్పుడు మీరు వాణి యొక్క శక్తిని స్థూలమైన సాధనాలను ఎక్కువగా కార్యంలో ఉపయోగించడం వల్ల అది మీకు ఈజీ అనిపిస్తుంది. సైలెన్స్ యొక్క శక్తికి ఏవైతే సాధనాలు ఉన్నాయో శుభ భావన శుభ సంకల్పాలు అది ఇంకా మీరు ప్రయోగించలేదు, దాని అనుభవం ఇంకా మీకు తక్కువగా ఉంది, అందుకే దానివల్ల ఎంత తేలిగ్గా కార్యం జరుగుతుంది అనేది తెలియటం లేదంటున్నారు బాబా. ఓ సహజ్ లగ్తా యా మేహనత్ లగ్తా హై. వాణితో స్థూలమైన సాధనాలతో సేవ చేయడం ఈజీ అనిపిస్తుంది, సైలెన్స్ శక్తితో సేవ చేయడం కష్టం అనిపిస్తుంది ఇంకా. लेकिन समय परिवर्तन प्रमाण या शांति की शक्ति के साधन प्रयोग में लाने ही होंगे. కాబట్టి ఇప్పుడు సమయం పరివర్తన అవుతూ ఉన్నది కదా, కాబట్టి ఈ పరివర్తన ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఈ సమయంలో శాంతి యొక్క శక్తి యొక్క సాధనాలు ఉపయోగించాల్సే వస్తుంది మీకు ఇంకా రానున్న రోజుల్లో అంటున్నారు బాబా. వాణితో సేవ చేయడం అనేది జరగదు. इसलिए हे शांति देवा श्रेष्ठ आत्माए, इस शांति की शक्ति को अनुभव में लाओ. కాబట్టి బాబా ఏమంటున్నారు, ఓ శాంతి దేవ శ్రేష్ఠ ఆత్మల్లారా ఈ శాంతి యొక్క శక్తిని ఇప్పుడు మీరు అనుభవంలోనికి తీసుకురండి. जैसे वाणी की प्रैक्टिस करते करते वाणी के शक्तिशाली हो गए हो, ऐसे शांति की शक्ति के भी अभ्यासी बनते जाओ. ఏ విధంగా వాణి యొక్క సేవ చేయడం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మాటలతో జ్ఞానం చెప్పడంలో ఏదైనా అనుభవం చేయించడంలో చాలా శక్తిశాలిగా అయిపోయారు, అలానే శాంతి యొక్క శక్తి యొక్క అభ్యాసం కూడా చేసుకుంటూ ఉండండి, అలాంటి అభ్యాసీలుగా కూడా అవ్వండి. आगे चल वाणी व स्थूल साधनों के द्वारा सेवा का समय नहीं मिलेगा. ऐसे समय पर शांति की शक्ति के साधन आवश्यक होंगे, क्योंकि जितना जो महान शक्तिशाली होता है वह अति सूक्ष्म होता है. तो वाणी से शुद्ध संकल्प सूक्ष्म है, इसलिए सूक्ष्म का प्रभाव शक्तिशाली होगा. ఇంకా రానున్న రోజుల్లో వాణి ద్వారా లేదా స్థూలమైన సాధనాల ద్వారా సేవ చేయడానికి సమయం దొరకదు అంటున్నారు బాబా. అలాంటి సమయంలో శాంతి శక్తి యొక్క సాధనం అనేది తప్పనిసరి అయిపోతుంది. అలానే ఎంత మహాన్ శక్తిశాలి వస్తువు ఉంటుందో అది అంత సూక్ష్మంగా ఉంటుంది, చిన్నదిగానే ఉంటుంది.
అలానే వాణి కన్నా సూక్ష్మమైనటువంటిది ఏంటి? శుద్ధ సంకల్పాల యొక్క శక్తి. కాబట్టి ఈ సూక్ష్మమైనటువంటిది కాబట్టి సంకల్పం అనేది దీని ప్రభావం కూడా అంతే శక్తిశాలిగా ఉంటుంది అంటున్నారు బాబా. अभी भी अनुभवी हो, जहां वाणी द्वारा कोई कार्य सिद्ध नहीं होता है तो कहते हो ये वाणी से नहीं समझेंगे, शुभ भावना से परिवर्तन होंगे। जहां वाणी कार्य को सफल नहीं कर सकती वहां साइलेंस की शक्ति का साधन शुभ संकल्प, शुभ भावना, नयनों की भाषा द्वारा रहम और स्नेह की अनुभूति कार्य सिद्ध कर सकती है। ఇప్పుడు కూడా మీరు ఈ విషయంలో అనుభవీలే అంటున్నారు బాబా. సైలెన్స్ యొక్క శక్తి యొక్క అనుభవీలుగానే ఉన్నారు. ఎక్కడైనా మాటలతో కార్యం చేయలేనప్పుడు, అది నిరూపించలేనప్పుడు ఏమంటారు? వీళ్ళకి మాటలతో అర్థం కాదు, సైలెన్స్ అయిపోవడం మంచిది, శుభభావంతోనే ఒక రోజుకి మారుతారు అని అంటూ ఉంటారు కదా. అంటే ఎక్కడైతే మీ మాటలు అనేవి కార్యాన్ని సఫలం చేయవో అక్కడ సైలెన్స్ యొక్క శక్తి సాధనాలు ఏవైతే ఉన్నాయి, శుభ సంకల్పాలు, శుభ భావన, నయనాల భాషతో వాళ్ళ ప్రతి దయ, స్నేహం యొక్క అనుభూతి ఏదైతే చేయిస్తారో అది కార్యాన్ని నిరూపిస్తుంది అంటున్నారు బాబా. जैसे अभी भी कोई वाद विवाद वाला आता है तो वाणी से और ज्यादा वाद विवाद में आ जाता है, उसको याद में बिठाए साइलेंस की शक्ति का अनुभव कराते हो ना। एक सेकंड में अगर याद द्वारा शांति का अनुभव कर लेते हैं तो स्वयं ही अपने वाद विवाद की बुद्धि को సైలెన్స్ కి అనుభూతి ఆగే సరెండర్ कर देते हैं. ఏ విధంగా ఇప్పుడు కూడా ఎవరైనా వాద వివాదం చేసే వాళ్ళు ఉన్నారంటే, మాటలతో వాద వివాదం చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇంకా మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అది కాదు ఇది ఇది కాదని అని చెప్తే ఇంకా వాళ్ళ వాద వివాదాన్ని పెంచేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి స్మృతిలో కూర్చోబెట్టి సైలెన్స్ యొక్క శక్తిని అలాంటి టైంలో అనుభవం చేయిస్తారు కదా. ఈ వాద వివాదం ఎందుకు, శాంతిగా కూర్చోండి అని వాళ్ళకి సైలెన్స్ యొక్క శక్తిని అనుభవం చేయిస్తారు. ఒకవేళ ఒక్క సెకండ్ అయినా వాళ్ళకి స్మృతి ద్వారా శాంతి యొక్క అనుభవం చేసుకుంటే వాళ్ళ వాద వివాదం యొక్క బుద్ధి ఆ సైలెన్స్ యొక్క అనుభూతి ఎదురుగా సరెండర్ చేసేస్తారు వాళ్ళే అంటున్నారు బాబా. तो इस साइलेंस की शक्ति का अनुभव बढ़ाते जाओ. కాబట్టి ఈ సైలెన్స్ యొక్క శక్తి యొక్క అనుభూతిని పెంచుకుంటూ వెళ్ళండి అంటున్నారు బాబా. अभी ये साइलेंस की शक्ति की अनुभूति बहुत कम है. साइलेंस की शक्ति का रस अब तक मेजॉरिटी ने सिर्फ अंचली मात्र अनुभव किया है. కానీ ఇప్పుడు సైలెన్స్ శక్తి యొక్క అనుభూతి పిల్లల్లో చాలా తక్కువగా ఉందంటున్నారు బాబా. ఆ అనుభవాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. अभी ये साइलेंस की शक्ति की अनुभूति बहुत कम है. కాబట్టి ఈ సైలెన్స్ శక్తి యొక్క అనుభూతి తక్కువ ఉంది, దీన్ని పెంచుకుంటూ వెళ్ళండి. సైలెన్స్ శక్తి యొక్క రసం ఏదైతే ఉందో ఆ సారం ఇప్పటి వరకు పిల్లలు మెజారిటీ చూసినట్లయితే ఏదో ఒక పిడుకుడు, ఒక దోసెడు మాత్రమే అనుభవం చేసుకున్నారంటున్నారు బాబా. హే శాంతి దేవా, आपके भक्त आपके जड़ चित्रों से शांति ज्यादा मांगते हैं क्योंकि शांति में सुख समाया हुआ है, वह अल्पकाल का अनुभव भी करते हैं. కాబట్టి బాబా చెప్తున్నారు, ఓ శాంతి దేవ, శాంతి దేవతలారా, మీ భక్తులు మీ జడ చిత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా శాంతి ఎక్కువగా అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే శాంతిలోనే సుఖం అనేది ఇమిడి ఉన్నది. అల్పకాలికంగా మీ జడ చిత్రాలు ఎదురుగా వెళ్ళినప్పుడు అది అనుభవం కూడా చేసుకుంటున్నారు అంటున్నారు బాబా. तो बाप दादा देख रहे थे शांति की शक्ति के अनुभवी आत्माएं कितनी है, वर्णन करने वाली कितनी है और प्रयोग करने वाली कितनी है. అయితే ఈరోజు బాప్ దాదా ఏం చూస్తున్నారు, శాంతి శక్తి యొక్క అనుభవి ఆత్మలు ఎంతమంది ఉన్నారు, దాన్ని వర్ణన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాన్ని ప్రయోగించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. इसके लिए अंतर्मुक्ता और एकांतवासी बनने की आवश्यकता है. बाहर मुक्ता में आना सहज है, लेकिन अंतर्मुखी का अभ्यास अभी समय प्रमाण बहुत चाहिए.
కాబట్టి శాంతి శక్తి యొక్క ప్రయోగిలుగా అవ్వాలి అంటే అంతర్ముక్త మరియు ఏకాంతవాసిగా అయ్యే అవసరం ఉన్నది. బాహరముక్తలోనికి రావడం ఈజీ అయిపోయింది కదా. ఎప్పుడు ఈ ఈ ముఖంతో ఈ ఇంద్రియాలతో బయట ప్రపంచాన్ని చూస్తున్నారు, అది ఈజీ అయిపోయింది. కానీ అంతర్ముఖి అభ్యాసం ఇప్పుడు సమయానుసారంగా చాలా కావాలి. మన లోపల ప్రపంచాన్ని మనం క్లియర్గా చూసుకోవడం అనేది మనకి రావాలి. कई बच्चे कहते एकांतवासी बनने का समय नहीं मिलता, अंतर्मुखी स्थिति का अनुभव करने का समय नहीं मिलता, क्योंकि सेवा की प्रवृत्ति, वाणी के शक्ति की प्रवृत्ति बहुत बढ़ गई है. కొంతమంది పిల్లలు ఏమంటున్నారంటే ఏకాంతవాసీలుగా అవ్వడానికి మాకు టైం దొరకటం లేదు, అంతర్ముఖి స్థితిని అనుభవం చేసుకోవడానికి టైం దొరకటం లేదు. ఎందుకంటే సేవ యొక్క ప్రవృత్తి పెరిగిపోయింది, సేవలో బిజీ అయిపోయారు. లౌకికంలో ఉన్న వాళ్ళకి లౌకిక ప్రవృత్తి అంటారు, సేవలో ఉన్న వాళ్ళు సేవ యొక్క బిజీ. అలానే వాణి శక్తి యొక్క ప్రవృత్తి, మాటలతో ఇతరుల జ్ఞానం చెప్పాలి, దానికోసం రెడీ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్రవృత్తి కూడా చాలా పెరిగిపోయింది. लेकिन इसके लिए कोई इकट्ठा आधा व 1 घंटा निकालने की आवश्यकता नहीं है. కానీ సైలెన్స్ యొక్క శక్తి అభ్యాసీలుగా అవ్వడం కోసం ఒకేసారి అరగంట 1 గంట ప్రత్యేకంగా తీయాల్సిన అవసరం కూడా లేదంటున్నారు బాబా. सेवा की प्रवृत्ति में रहते भी बीच बीच में इतना समय मिल सकता है जो ఏకాంతవాసి बनने का अनुभव करो. సేవా ప్రవృత్తిలో ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో కొద్ది టైం తీయండి. ఆ కొద్ది టైం అయితే దొరుకుతుంది, 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు. అప్పుడు ఏకాంతవాసీలుగా ఈ అనుభవం చేయండి. ఎంత బిజీగా ఉన్నా మధ్యలో అంతర్ముఖిలే అయిపోవాలి, ఏకాంతవాసీలు అయిపోవాలి. మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, మనలో ఎంత సైలెన్స్ పవర్ జమ అయిందనేది చూసుకోవాలి. ఆ సైలెన్స్ యొక్క ప్రాక్టీస్ కూడా చేయాలి. శుభ సంకల్పాలు, శుభ భావన, ఇది ఎంతవరకు ఉన్నదనేది చూసుకొని అది ప్రాక్టీస్ చేయాలి. एकांतवासी अर्थात कोई भी एक शक्तिशाली स्थिति में स्थित होना. ఏకాంతవాసీలు అవ్వడం అంటే ఏదో ఒక రకమైన శక్తిశాలి స్థితిలో స్థితులు అవ్వడం. ఏకాంత్ అంటేనేంటి, ఒకే అంతులోనికి వెళ్ళిపోవడం అంటే ఏదో ఒక దాంట్లో డీప్గా అనుభవం చేసుకోవాలి. ఒక గుణం కానీ ఏదైనా డీప్గా అనుభవం చేసుకోవాలి. चाहे बीज रूप स्थिति में स्थित हो जाओ, चाहे लाइट हाउस माइट हाउस स्थिति में स्थित हो जाओ, अर्थात विश्व को लाइट माइट देने वाली इस अनुभूति में स्थित हो जाओ, चाहे फरिश्तेपन की स्थिति द्वारा औरों को भी अव्यक्त स्थिति का अनुभव कराओ. 1 सेकंड व 1 मिनट अगर इस स्थिति में एकाग्र हो स्थित हो जाओ तो ये 1 मिनट की स्थिति स्वयं आपको और औरों को भी बहुत लाभ दे सकती है. బీజ రూప స్థితి అని బాబా ఏదైతే అంటారు, బిందు, బిందు అంటేనేంటి, సారం. అంటే పూర్తిగా నేను ఎవరు, అసలు ఏంటి నేను, సారం. ఆ స్టేజ్లోనికి వెళ్ళిపోవాలి మనం బిందువు అవ్వడం అంటే. విస్తారమైన ప్రపంచం వైపు బుద్ధి వెళ్ళకూడదు, విస్తారమైన విషయాల వైపు వెళ్ళకూడదు. నేను ఎవరు, నేనేంటి, నేను ఎలా అవ్వాలి, అసలు నా స్వతహా స్టేజ్ ఏంటి, నా స్వయం స్టేజ్. ఆది అనాదిగా నేను ఎలా ఉండేవాడిని, పరంధామాలు ఉండేటప్పుడు ఎలా ఉండేవాడిని, సత్యుగంలో వచ్చినప్పుడు ఎలా ఉండేవాళ్ళను, నాలో ఎలాంటి గుణాలు ఉండేవి, ఎలాంటి శక్తి ఉండేది, ఆ స్టేజ్లోనికి వెళ్ళిపోవాలి. ఇంక వేరే విషయాలే గుర్తు రాకూడదు. అలానే లైట్ హౌస్ మైట్ హౌస్, మనం పూర్తి ప్రకాశంతో శక్తితో నిండిపోయి విశ్వమంతటికి లైట్ మైట్ ఇవ్వాలి. అలానే ఫరిస్తా స్థితి, అన్ని బరువుల నుండి తేలికైపోయి ఫరిస్తా. ఇంకా దేహ భ్రాంతి అనే ఆకర్షణ నాలో ఏమాత్రం లేదు, ఏ నామరూపాల ఆకర్షణ కానీ ఇంకో రకమైన ఏదీ లేదు. అలాంటి అవ్యక్త స్థితి యొక్క అనుభవం. ఇలా రకరకాల స్థితుల్లో మీరు ఉంటూ ఆ అనుభవం చేయించండి అంటున్నారు బాబా. 1 సెకండ్ లేదా 1 నిమిషమేనా ఏదో ఒక స్థితిలో మీరు ఏకాగ్రంగా స్థితిలో అయిపోయినట్లయితే ఆ 1 నిమిషం యొక్క స్థితి మీకు
మరియు ఇతరులకి కూడా చాలా లాభాన్ని ఇస్తుంది అంటున్నారు బాబా. బిజీలో ఉన్నప్పుడు కూడా మధ్య మధ్యలో ఒక్క నిమిషమైనా మీకు అనుభవం అయ్యిందంటే అది మీకు లాభం ఇస్తుంది, ఇతరులకు కూడా లాభాన్ని ఇస్తుంది. సిర్ఫ్ ఇస్కి ప్రాక్టీస్ चाहिए, కానీ దీనికి అభ్యాసం కావాలి. अब ऐसा कौन है जिसको 1 मिनट भी फुर्सत नहीं मिल सकती? మరి ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు, నాకు ఒక్క నిమిషం కూడా టైం దొరకదు, అంత బిజీగా ఉన్నామనే వాళ్ళు ఎవరున్నారు అని అడుగుతున్నారు బాబా. जैसे पहले ट्रैफिक कंट्रोल का प्रोग्राम बना तो कई सोचते थे कैसे हो सकता है, सेवा की प्रवृत्ति बहुत बड़ी है, बिजी रहते हैं, लेकिन लक्ष्य रखा तो हो रहा है ना, प्रोग्राम चल रहा है ना. सेंटर्स पर ये ट्रैफिक कंट्रोल का प्रोग्राम चलाते हो, वह कभी मिस करते कभी चलाते. ये एक ब्राह्मण कुल की रीति है, नियम है. ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఏదైతే తయారైందో దీనికోసం మొట్టమొదట్లో కొంతమంది ఆలోచించేవారంట, ఇది ఎలా జరుగుతుంది ఈ ట్రాఫిక్ కంట్రోల్. అందరికి తెలుసా ట్రాఫిక్ కంట్రోల్ టైమింగ్స్? ఉదయం 3:30, మళ్ళీ 4:45, మళ్ళీ 7 గంటలకి, మళ్ళీ 10:30, మళ్ళీ 12 గంటలకి, మళ్ళీ సాయంత్రం 5:30, మళ్ళీ 7:30, రాత్రి 9:30. ఇది మనకు ట్రాఫిక్ కంట్రోల్ టైమ్స్. దానికి పాటలు కూడా ఉన్నాయి, లేని వాళ్ళు తీసుకోవచ్చు. ఒక 3 నిమిషాల సాంగ్ ఉంటుంది. ఆ టైం అయినప్పటికీ అలారంలో ఆ పాట పెట్టుకొని ఆ 3 నిమిషాలు సైలెన్స్ అయిపోవాలన్నమాట. అన్ని విషయాలు సర్ది పెట్టేయాలి, బిందు రూపం అయిపోవాలి. మన ప్రపంచంలోనికి మనం వెళ్ళిపోవాలి. బాబా ఏం చెప్తున్నారు, నేను ఎలా ఉన్నాను చెక్ చేసుకోవాలన్నమాట. ఆ ప్రోగ్రామ్ అప్పుడు ఏమనుకునేవారు, ఇది ఎలా జరుగుతుంది అనుకునేవారు. ఎందుకంటే సేవా ప్రవృత్తి ఇంత పెద్దది ఉంది, ఎంత బిజీగా ఉంటాం, ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అంటే కష్టం అవుతుంది కదా. కానీ లక్ష్యం పెట్టుకున్నాక ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది కదా. సెంటర్స్లో కూడా ఈ ట్రాఫిక్ కంట్రోల్ ప్రోగ్రామ్ నడుస్తుంది కదా. ఎప్పుడైనా మిస్ చేస్తున్నారా? అప్పుడప్పుడు మిస్ చేయడం, అప్పుడప్పుడు నడిపించడం. ఆ టైం అయినప్పటికీ 3 నిమిషాలు ఏమవ్వాలి, సైలెన్స్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఈ ట్రాఫిక్ కంట్రోల్ అనేది బ్రాహ్మణ కులం యొక్క రీతి, నియమం అని చెప్తున్నారు బాబా. जैसे और नियम आवश्यक समझते हो, ऐसे यह भी स्वावन्नति के लिए व सेवा की सफलता के लिए सेवा केंद्र के वातावरण के लिए आवश्यक है. ఏ విధంగా మిగిలిన నియమాలు తప్పనిసరి అని భావిస్తున్నారో అలానే స్వావున్నతి కోసం, సేవలో సఫలత కోసం, సేవా కేంద్రంలో వాతావరణం తయారవడం కోసం ఈ ట్రాఫిక్ కంట్రోల్ అనేది కూడా తప్పనిసరి అంటున్నారు బాబా. ऐसे अंतर्मुखी एकांतवासी बनने का अभ्यास के लक्ष्य को लेकर अपने दिल की लगन से बीच बीच में समय निकालो. ఇలానే ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఎలా అయితే ఉందో అలానే అంతర్ముఖి ఏకాంతవాసిగా అయ్యే అభ్యాసం యొక్క లక్ష్యం పెట్టుకొని మీ హృదయం యొక్క తపనతో మధ్య మధ్యలో సమయం తీయండి అంటున్నారు బాబా. నేను అంతర్ముఖి అవ్వాలి, ఏకాంతవాసి అవ్వాలి, సైలెన్స్ యొక్క శక్తిని అనుభవం చేసుకోవాలి, శుభ భావన, శుభ సంకల్పాల శక్తిని నేను పెంచుకోవాలి. బాబా ఏమన్నా నయనాల భాషతోనే మీరు సేవ చేయాలంటున్నారు బాబా. అది పట్టుదల పెట్టండి అంటున్నారు బాబా. సమయం తీయండి. మహత్వ జాన్నే వాలేకో సమయ స్వతై మిల్ జాతా హై. దాని విలువ తెలిసిన వారికి స్వతహాగానే టైం దొరుకుతుంది అంటున్నారు బాబా. మహత్వ నే హై తో సమయ భీ నహీ మిల్తా. విలువ తెలియకపోతే టైం కూడా దొరకదు అంటున్నారు బాబా. एक पावरफुल स्थिति में अपने मन को, बुद्धि को स्थित करना ही ఏకాంతవాసి बनना है. ఏదో ఒక రకమైన శక్తిశాలి స్థితిలో, ఎన్ని రకాల శక్తిశాలి స్థితులు ఉన్నాయి మనకి, ఏదో ఒక రకమైన శక్తిశాలి స్థితిలో మీ మనస్సుని, బుద్ధిని స్థిరపరచగలగాలి. అదే ఏకాంతవాసిగా అవ్వడం అంటే అంటున్నారు బాబా. जैसे साकार ब्रह्मा बाप को देखा, संपूर्णता के समीपता की निशानी सेवा में रहते, समाचार भी सुनते सुनते एकांतवासी बन जाते थे. ये अनुभव किया ना, 1 घंटे के समाचार को भी 5 मिनट में सार समझ बच्चों को भी खुश किया और अपना
अपनी अंतर्मुखी एकांतवासी स्थिति का भी अनुभव कराया। ఏ విధంగా సాకారంగా బ్రహ్మ బాబాను చూశారు కదా, బాబా ఎప్పుడైతే సంపూర్ణతకి సమీపమయ్యారో, శరీరం విడిచిపెట్టే సమయం దగ్గర అయిందనేటప్పటికీ ఆ సంపూర్ణ స్థితి యొక్క లక్షణాలు బాబాలో కనిపించేవి. సేవలో కూడా ఉండేవారు బాబా, పిల్లల సమాచారాలు కూడా వినేవారు. వింటూ వింటూనే ఏకాంతవాసి అయిపోయేవారంట బాబా. చూసే వాళ్ళకి బాబా ఏదో అనుభవంలో ఉన్నారు, ఆ ప్రకంపనలు కూడా ఎదుటిగా ఉన్న వాళ్ళకి అనుభవం అయ్యేది. వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ దుఃఖాలన్నీ పరిస్థితులు మర్చిపోయి ఏదో శాంతి శక్తిలోని తేలికైపోయాం, మాకే బరువు లేదు. ఏం చెప్తాం బాబాకి, ఏం చెప్పలేం, ఏమున్నాయి పరిస్థితులే లేవనే ఫీలింగ్ వచ్చేసేది. అలాంటి ఏకాంతవాసిగా అయిపోయేవారు బాబా. అనుభవం చేసుకున్నారు కూడా పిల్లలు. 1 గంట సమాచారం చెప్పడానికి వస్తే బాబాకు 1 నిమిషంలో అర్థమైపోయేదంట వీళ్ళు ఏం చెప్పడానికి వచ్చారనేది. 5 నిమిషాల్లోనే ఆ సారం అర్థం చేసేసుకొని దానికి తగిన సమాధానం ఇచ్చి వాళ్ళని సంతోషపరిచేవారంట బాబా. సమాధానం ఇవ్వకుండా కూడా ఉండేవారు కాదు, వినేవారు కూడా. కానీ గంట చెప్పాల్సిన అవసరం వచ్చేది కదా, 5 నిమిషాల్లో సారం అర్థమైపోయేది బాబాకి. పిల్లల్ని అలా సంతోషపరిచారు. దాంతోపాటు తన యొక్క అంతర్ముఖి ఏకాంతవాసి స్థితిని కూడా ఎదురుగా వచ్చిన పిల్లలకు అనుభవం చేయించారు బాబా. संपूर्णता की निशानी अंतर्मुखी एकांतवासी स्थिति चलते फिरते सुनते करते अनुभव किया. సంపూర్ణత యొక్క గుర్తు ఏదైతే ఉందో అంతర్ముఖి ఏకాంతవాసి స్థితి, అది బ్రహ్మబాబాలో నడుస్తున్నా తిరుగుతున్నా మాటలు వింటున్నా ఏ పని చేస్తున్నా అది అనుభవం చేసుకున్నారు బ్రహ్మబాబా ఎదురుగా. तो फॉलो फादर नहीं कर सकते हो, और फॉलो फादर చేయలేరా? దుర్గకి ఏం చెప్తున్నారు బాబా? ఏకాంతవాసి అంతర్ముఖి స్థితి యొక్క అనుభూతి ఇతరులకు చేయించాలంటున్నారు బాబా. బ్రహ్మ బాబా లాగా ఫాలో ఫాదర్ చేయలేరా? బ్రహ్మా బాబా से ज्यादा जिम्मेवारी और किसकी है क्या? బ్రహ్మా బాబా కన్నా ఎక్కువ బాధ్యతలు ఎవరికైనా ఉన్నాయా ఏంటి? ब्रह्मा बाप ने कभी नहीं कहा कि मैं बहुत बिजी हूं, लेकिन बच्चों के आगे एग्जाम्पल बने. బ్రహ్మా బాబా ఎప్పుడు ఇలా చెప్పలేదు నేను చాలా బిజీగా ఉన్నాను అని, కానీ పిల్లల ఎదురుగా ఉదాహరణగా తయారయ్యారు బ్రహ్మా బాబా. ऐसे अभी समय प्रमाण इस अभ्यास की आवश्यकता है. కాబట్టి ఇప్పుడు సమయం అనుసారంగా ఈ అభ్యాసం యొక్క అవసరం ఉంది అంటున్నారు బాబా. सब सेवा के साधन होते हुए भी साइलेंस की शक्ति के सेवा की आवश्यकता होगी, क्योंकि साइलेंस की शक्ति अनुभूति कराने की शक्ति है. అన్ని సేవా సాధనాలు ఉన్నప్పటికీ కూడా సైలెన్స్ శక్తి సేవ యొక్క అవసరం ఉన్నదంటున్నారు బాబా. ఎందుకంటే సైలెన్స్ శక్తి అనేది అనుభూతి చేయించే శక్తి. సాధనాలతో సేవ చేయడం, వాణితో సేవ చేయడం ఏంటంటే వినడం వరకే, కానీ అనుభవం ఎప్పుడు జరుగుతుంది? మనలో ఉండే సైలెన్స్ శక్తి ద్వారానే ఇతరులకు అనుభవం జరుగుతుంది. वाणी की शक्ति का तीर बोध करके दिमाग तक पहुंचता है और अनुभूति का तीर दिल तक पहुंचता है. మీరు వాణి శక్తితో ఏదైతే చక్కగా చెప్తారో దాని గురి వాళ్ళ బుద్ధి వరకే వెళ్తుంది, కానీ మీ ద్వారా వాళ్ళకి అనుభూతి జరిగినప్పుడు చెప్పడంతో పాటు వాళ్ళకి అనుభూతి కూడా జరగాలి. ఆ గురి వాళ్ళ మనస్సు హృదయం వరకు వెళ్తుంది అంటున్నారు బాబా. तो समय प्रमाण 1 सेकंड में अनुभूति करा लो, यही पुकार होगी. సమయానుసారంగా 1 సెకండ్లో మాకు అనుభవం చేయించండి అనే పిలుపు ఉంటుంది అంటున్నారు బాబా. అందరూ అలా అడుగుతారు, మీకు 1 సెకండ్ అయినా మాకు అనుభవం చేయించండి చాలు. सुनने सुनाने से तके हुए आएंगे, साइलेंस की शक्ति के साधनों द्वारा नजर से निहाल कर देंगे. విని వినిపించడం, ఇందులో అందరూ అలిసిపోయి వస్తారు మీ దగ్గరికి అంటున్నారు. చాలా విన్నాం, చాలా వినిపించాం, ఇప్పుడు మాకు అది వద్దు. అనుభవం
కావాలి, ప్రాక్టికల్ కావాలి, అనుభవం కావాలని కోరుకుంటారు. కాబట్టి అలాంటి టైంలో సైలెన్స్ యొక్క శక్తి యొక్క సాధనాలతో మీరు దృష్టి ఇవ్వడంతోనే వాళ్ళు పరివర్తన అయిపోతారు. మీ దృష్టితోనే పరివర్తన చేసేస్తారు అంటున్నారు బాబా. शुभ संकल्प से आत्माओं के व्यर्थ संकल्पों को समाप्त कर देंगे. शुभ भावना से बाप की तरफ स्नेह की भावना उत्पन्न करा लेंगे. మీ శుభ సంకల్పాలతో ఆత్మల్లో ఉండే వ్యర్థ సంకల్పాలని మీరు సమాప్తి చేసేయగలరు అంటున్నారు బాబా. శుభ భావనతో బాబా వైపు స్నేహం యొక్క భావాన్ని మీరు ఉత్పన్నం చేయించగలరు అంటున్నారు బాబా. ऐसे उन आत्माओं को शांति की शक्ति से संतुष्ट करेंगे, तब आप चैतन्य शांति देव आत्माओं के आगे शांति देवा के करके महिमा करेंगे. और यही अंतिम संस्कार ले जाने के कारण द्वापर में भक्त आत्मा बना आपके जड़ चित्रों की यह महिमा करेंगे. ఇలా మీరు లాస్ట్లో అందరికీ శాంతి యొక్క శక్తితో మీరు సంతుష్టపరుస్తారు. జ్ఞానం చెప్పడం అనేది ఉండదు, శాంతి యొక్క శక్తితోనే సంతుష్టపరుస్తాను. అందుకే చైతన్య శాంతి దేవ ఆత్మలని మీ ఎదురుగా శాంతి దేవ అని చెప్పి వాళ్ళు మీ మహిమ చేస్తారు. అంతిమలో మీ మహిమ అలా జరుగుతుంది. అదే వాళ్ళలో అంతిమ సంస్కారం అవ్వడం వల్ల, ఇంటికి వెళ్ళిపోయే ముందు అదే సంస్కారం అవ్వడం వల్ల, ఆ సంస్కారం తీసుకువెళ్ళడం వల్ల ద్వాపరయుగంలో కూడా భక్తాత్మలుగా అయ్యి వాళ్ళు మీ జడ చిత్రాలకు అదే మహిమ చేస్తారంటున్నారు బాబా. శాంతి దేవా అని. ये ट्रैफिक कंट्रोल का भी महत्व कितना बड़ा है और कितना आवश्यक है, ये फिर सुनाएंगे. ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే ఉందో దీని మహత్వం ఎంత పెద్దది, అది ఎంత తప్పనిసరి మనకి రోజంతట్లో. ఇది ఇంకెప్పుడైనా నేను మీకు వినిపిస్తానంటున్నారు బాబా. लेकिन शांति की शक्ति के महत्व को स्वयं जानो और सेवा में लगाओ. కానీ శాంతి యొక్క శక్తి మహత్వాన్ని స్వయం గుర్తించండి, దాన్ని సేవలో ఉపయోగించండి. समझा? అర్థమైందా? आज पंजाब आया है ना, पंजाब में सेवा का महत्व भी साइलेंस की शक्ति का है. साइलेंस की शक्ति से हिंसक वृत्ति वाले को అహింసక్ బనా సక్తే హో. ఈరోజు పంజాబ్ గ్రూప్ వాళ్ళు బాబా ఎదురుగా వచ్చున్నారు. కానీ బాబా అంటున్నారు, పంజాబ్ వాళ్ళు వచ్చారు కదా, పంజాబ్లో కూడా సేవ యొక్క మహత్వం సైలెన్స్ శక్తి అంటున్నారు బాబా. సైలెన్స్ శక్తితో హింసక వృత్తి ఉన్న వాళ్ళని కూడా అహింసకులుగా మీరు తయారు చేయగలరు. పంజాబ్ అంటేనే కొద్దిగా హింసక వృత్తి ఎక్కువ ఉంటుంది, అక్కడ ఎక్కువ సైలెన్స్ శక్తి అవసరం అంటున్నారు బాబా. जैसे स्थापना के आदि के समय में देखा, हिंसक वृत्ति वाले रूहानी शांति की शक्ति के आगे परिवर्तन हो गए ना. ఏ విధంగా స్థాపన ప్రారంభం యొక్క సమయంలో కూడా చూశారు, హింసక వృత్తి కలిగినటువంటి వాళ్ళు ఆత్మిక శాంతి యొక్క శక్తి ఎదురుగా పరివర్తన అయిపోయారు కదా. బ్రహ్మాబాబా ఉన్నప్పుడు కూడా బ్రహ్మాబాబా ఎదురుగా ఒక సిక్కు సోదరుడు వచ్చారు, బాబాని చంపాలి అనే ఉద్దేశంతో వచ్చారు. కానీ బాబా గదిలోనికి వెళ్ళగానే గురునానక్ సాక్షాత్కారం జరిగింది. బ్రహ్మబాబాని చూడగానే వెంటనే ఆయన పరివర్తన అయిపోయారనమాట. అలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్లో మమ్మతో వాదన చేయడానికి వచ్చి తలుపులు కూడా కొట్టేసి, ఎందుకంటే ఇక్కడ బాబా పవిత్రంగా అవ్వమంటారు కదా, దానివల్ల చాలా విఘ్నాలు వచ్చేవి. తలుపులు ఎరగొట్టుకొని మరి వచ్చేస్తారు. బయట ఎవరైనా నిలబడి ఉన్నా వాళ్ళ మాట కేర్ చేయకుండా మమ్మ ఏ అంతస్తులో ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. కానీ మమ్మ ఎదురుగా వెళ్ళగానే ఆ దృష్టి తీసుకొని అలా ఉండిపోయేవారు అంతే. వాళ్ళ కిందకు వచ్చి ఆమె తల్లి అని ఆమెను పొగుడుతూ ఉంటే, నీకేంటి అక్కడికి వెళ్ళేటడికి గారడీ చేస్తారా ఏంటి వాళ్ళు ఏమైనా అని బయట ఉన్న వాళ్ళందరూ అడిగేవారు అన్నమాట. అలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఆత్మిక శాంతి శక్తి ఎదురుగా హింసక వృత్తి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పరివర్తన అయిపోయారు కదా, అలాంటివి ఉన్నాయి కదా అంటున్నారు బాబా, జరిగాయి కదా. తో హింసక వాతావరణాన్ని మార్చేస్తున్నాయి. మరి ఆత్మిక శక్తి మీరు అని అడుగుతున్నారు బాబా. तो पंजाब वालों ने क्या सुना, सभी को वाइब्रेशन आवे कि कोई शांति का पुंज शांति की किरणें दे रहे हैं. ऐसी सेवा करने का समय पंजाब को मिला है.
కాబట్టి పంజాబ్ వాళ్ళు ఏం విన్నారు, అందరికి మీ నుండి వైబ్రేషన్స్ రావాలి, ఎక్కడో శాంతి యొక్క పుంజం ఉంది, ఎవరో శాంతి పుంజం, శాంతి కిరణాలు మాకు ఇస్తున్నారు. ఇలాంటి సేవ చేసే సమయం పంజాబ్కి దొరికింది అంటున్నారు బాబా. फंक्शन प्रदर्शनी आदि हो तो करते हो, लेकिन इस शक्ति का अनुभव करो और कराओ. सिर्फ अपने मन की ఏకాగ్ర ఉద్దేశం ఎదురుగా వెళ్ళడం ఉండేది. జనాభా పెరిగేటప్పటికి స్టేజ్ కిందే కూర్చునేవారు. 2-3 గ్రూపులు కలిపి విశాఖపట్నం ఇంకా నార్త్ వాళ్ళు ఎవరో ఉన్నారనమాట. అప్పుడు రైల్వే న్యూ కాలనీ సెంటర్ వాళ్ళే ఉన్నారు, ఒక 80 మంది. ఈ వైజాగ్ నుండి వెళ్ళిన వాళ్ళు ఈ సెంటర్ వాళ్ళే ఉన్నారనమాట. అప్పుడు బాబా ఇది ఆంధ్ర వాళ్ళని చెప్పి మాట్లాడారనమాట. आंध्रा में तूफान बहुत आते ना, तूफानों को शांत करने के लिए भी शांति की शक्ति चाहिए. తుఫాన్లు కూడా శాంతపరచాలంటే శాంతి శక్తి కావాలంటున్నారు బాబా. तूफानों में मनुष्य आत्माएं भटक जाती है, तो भटकी हुई आत्माओं को शांति का ठिकाना देना ये आंध्रा वालों की विशेष सेवा है. తుఫాన్లో మనుషులు ఏదైతే తప్పిపోతారో అలాంటి ఆత్మలకి శాంతి యొక్క గమ్యం చూపించడం ఇది ఆంధ్ర వాళ్ళు చేయవలసిన విశేషమైన సేవ అంటున్నారు బాబా. अगर शरीर से भी भटकते तो पहले मन भटकता है, फिर शरीर भटकता है. శరీరంతోని అటు ఇటు వెతుకుతూ తిరుగుతూ ఉన్నప్పుడు మనస్సు కూడా తిరుగుతుంది కదా. మనస్సు ముందు చంచలమైతేనే తర్వాత శరీరం चंचलम होता. मन के टिकाने से शरीर के टिकाने लिए भी बुद्धि काम करेगी. కాబట్టి మనస్సుకి గమ్యం దొరికినప్పుడు శరీరానికి కూడా గమ్యం యొక్క అనుభవం అనేది బుద్ధికి జరుగుతుంది. బుద్ధి పనిచేస్తుంది. అప్పుడు మనస్సు కరెక్ట్గా ఉంటే స్థిరంగా, అప్పుడు ఈ శరీరానికి ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎక్కడ సురక్షిత స్థానం ఉన్నది అనేది వెతకడానికి బుద్ధి అప్పుడు పనిచేస్తుంది. బుద్ధి పనిచేయాలంటే మనస్సు ముందు ఏకాగ్రంగా ఉండాలి, మనస్సు చంచలం అవ్వకూడదు అన్నమాట. अगर मन का ठिकाना नहीं तो शरीर के साधनों के लिए भी बुद्धि काम नहीं करती. इसलिए सबके मन को ठिकाने पर लगाने के लिए शक्ति को कार्य में लगाओ. ఒకవేళ మనస్సుకి గమ్యం దొరకకపోతే, మనస్సు అటు ఇటు వెతుకులాడుతూ ఉన్నట్లయితే శరీరం కోసం సాధనాలు ఎక్కడున్నాయి, సురక్షిత సాధనాలు, దానికోసం బుద్ధి పనిచేయదు అంటున్నారు బాబా. శరీరాన్ని ఎక్కడ పెట్టాలనేది అప్పుడు తెలియదు. అందుకే మనస్సుకి గమ్యాన్ని చూపించడం ద్వారా, మనస్సుని గమ్యంలో పెట్టడం కోసం ఈ శాంతి శక్తిని కార్యంలో ఉపయోగించండి అంటున్నారు బాబా. మనస్సు స్థిరమైతే అప్పుడు బుద్ధి పనిచేస్తుంది అన్నమాట. दोनों को तूफानों से बचाना है. वहां हिंसा का तूफान है, वहां समुद्र का तूफान है. కాబట్టి ఇద్దరు కూడా పంజాబ్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా తుఫాన్ నుండి అందరినీ రక్షించాలి మీరు అంటున్నారు బాబా. పంజాబ్లో హింస యొక్క తుఫాన్ ఉంది, ఆంధ్రాలో సముద్రం యొక్క తుఫాన్లు ఉన్నాయి అంటున్నారు బాబా. వహా వ్యక్తియోं का है, वहां प्रकृति का है. పంజాబ్లో వ్యక్తుల యొక్క తుఫాను, ఇక్కడ ఆంధ్రాలో ప్రకృతి యొక్క తుఫాన్. లేకిన్ హే దోనో తరఫ్ తుఫాన్, కానీ రెండు వైపులా తుఫాన్లు ఉన్నాయంటున్నారు బాబా. తుఫాన్ వాలోं को శాంతి కా తోఫా దో, తోఫా తుఫాన్ కు బదల్ దేగా. కాబట్టి తుఫాన్లో ఉన్నటువంటి వాళ్ళకి శాంతి అనే తెడ్డు మీరు ఇవ్వండి అంటున్నారు బాబా. అది తుఫాన్ను కూడా పరివర్తన చేసేస్తుంది అంటున్నారు బాబా. अच्छा, चारों ओर के शांति देवा श्रेष्ठ आत्माओं को, चारों ओर के अंतर्मुखी महान आत्माओं को, सदा एकांतवासी बन कर्म में आने वाले कर्मयोगी श्रेष्ठ आत्माओं को, सदा शांति की शक्ति का प्रयोग करने वाले श्रेष्ठ योगी आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ఈరోజు బాబా ఎవరికి ప్రియస్మృతులు చెప్తున్నారు? నలివైపులో ఉన్న శాంతి దేవ శ్రేష్ఠ ఆత్మలకి, అంతర్ముఖి మహానాత్మలకి, ఏకాంతవాసిగా ఈ కర్మల్లోనికి వచ్చే కర్మయోగి శ్రేష్ఠాత్మలకి,
శాంతి యొక్క శక్తిని ప్రయోగించే శ్రేష్టమైన యోగి ఆత్మలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. दादी जी एक दिन के राज पिपला मेले में जाने की छुट्टी ले रहे हैं. ప్రకాష్ మణి దాది ఒక రోజు కోసం గుజరాత్ లో ఉన్న రాజ్ పిప్లా దగ్గర మేళా జరుగుతుంటే అక్కడికి వెళ్ళడం కోసం బాబ్ దాదా దగ్గర సెలవు తీసుకుంటున్నారు అన్నమాట. विशेष आत्माओं के हर कदम में पद्मों की कमाई है. बड़ों का सहयोग भी छत्र छाया बन चार चांद लगा देते हैं. जहां भी जाओ वहां सभी को एक एक के नाम से याद प्यार स्वीकार कराना. नाम की माला तो भक्ति में बच्चों ने बहुत जपी, अभी बाप ये माला शुरू करेंगे तो बड़ी माला हो जाएगी. విశేషమైన ఆత్మల యొక్క ప్రతి అడుగులో పదమాల సంపాదన ఉంది అంటున్నారు బాబా. పెద్దవాళ్ళైన మీ సహయోగం ఛత్రఛాయిలాగా అయ్యి నలువైపులా ప్రకాశం వెలువడుతుంది. మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరి పేరు సైతంగా ప్రియ స్మృతులు చెప్పండి బాబ్దాదా తరపున. మరి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ నామం యొక్క మాల అయితే భక్తులు మీరు చాలా జపించారు. ఏదో ఒక నామాన్ని జపిస్తుండేవారు కదా మాల తిప్పుతూ. కానీ ఇప్పుడు బాబా పిల్లల యొక్క మాల, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ మాల మొదలు పెడితే చాలా పెద్ద మాల అయిపోతుంది అంటున్నారు బాబా. इसलिए जो भी जहां भी बच्चे विशेष आत्माएं जाते हैं वहां विशेष उमंग उत्साह बढ़ जाता है. विशेष आत्माओं का जाना आता, सेवा में और विशेषता आना. यहाँ से शुरू होता है सिर्फ धरणी में चरण घुमा कर जाना. तो चरण घुमाना माना चक्र लगाना. यहाँ सेवा के चक्र लगाते हो, वहां भक्ति में उन्होंने चरण रखने का महत्व बनाया है. लेकिन शुरू तो सब यहाँ से ही होता है. కాబట్టి ఎక్కడికైతే విశేషాత్మలైన పిల్లలు వెళ్తారో అక్కడ అందరిలో ఆనంద ఉల్లాసాలు పెరిగిపోతాయి అంటున్నారు బాబా. విశేషాత్మలు వెళ్ళడం అంటే సేవలో ఇంకా విశేషతని తీసుకురావడం. ఇక్కడ నుండే కదా భక్తి మార్గంలో కూడా మొదలైంది. ఏమంటారు, మా భూమిపైన మీ చరణాలు పెడితే చాలు అని అంటారు. శరణం పెట్టడం అంటే సేవలో చక్రం వేయడం ప్రతి స్థానానికి వెళ్ళి. ఇక్కడ మీరు సేవలో చక్రం వేస్తున్నారు, దానికి గుర్తుగానే భక్తి మార్గంలో చరణాలకు పూజ చేసే మహత్వం అనేది కూడా వచ్చింది అంటున్నారు బాబా. ప్రారంభమైందైతే ఇక్కడ నుండి ఆ ఆచారం, మీ చరణాలు పెట్టినా చాలు అని దాదీల్ని పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తుంటాం కదా, అదే భక్తి మార్గంలో చరణాలకు పూజ చేయడం అనే ఆచారం వచ్చిందనమాట. చాహే ఆధే గంట చాహే एक घंटा भी कहाँ जाते हो तो सब खुश हो जाते, लेकिन यहाँ सेवा होती है. भक्ति में सिर्फ चरण रखने से खुशी अनुभव करते हैं. सब स्थापना यहाँ से ही हो रही है. మీరు ఎక్కడికైనా అరగంట ఒక గంట కోసం వెళ్ళినా అందరూ చాలా సంతోషపడిపోతారు. అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సేవ జరుగుతుంది, మీ చరణాలు పెట్టడంతో సేవ జరుగుతుంది. అక్కడ భక్తిలో ఏంటంటే కేవలం ఆ చరణాలు పెట్టడంతో సంతోషం అనుభవం చేసుకుంటారు. అక్కడ సేవ జరగదు, కానీ ఇక్కడ సేవ జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల స్థాపన భక్తి మార్గం యొక్క ఆచారాలన్నీ ఇక్కడ నుండే తయారవుతున్నాయి అంటున్నారు బాబా. पूरा ही भक्ति मार्ग का फाउंडेशन यहाँ से पड़ता है, सिर्फ रूप बदली हो जाएगा. భక్తి మార్గం పునాది అంతా ఇక్కడే తయారవుతుంది, కాకపోతే అక్కడ భక్తిలోకి వెళ్ళినప్పటికీ రూపం మారిపోతుంది అంటున్నారు బాబా. तो जो भी मेला सेवा के निमित्त बने हैं, अर्थात मिलन मनाने की सेवा के निमित्त बने हैं, उन सभी को बाप दादा मेले के पहले मिलन मेला मना रहे हैं. ये बाप और बच्चों का मेला है, वो सेवा का मेला है. మరి అక్కడ మేళా సేవకు వెళ్ళడానికి ఎవరైతే నిమిత్తమయ్యారో అంటే అందరికీ బాబాతో కల్పించాలి అనేటటువంటి మిలనం యొక్క సేవకి కదా నిమిత్తమయ్యారు, బాబాకు దగ్గర చెయ్యాలి అని. కాబట్టి ఇలాంటి సేవకు నిమిత్తమైన వాళ్ళందరికీ బాప్ దాదా ఆ మేళా జరగక ముందే ఇక్కడ బాబా మిలనం యొక్క మేళా జరుపుతున్నారు ఆ పిల్లలతో. మధుబన్లు ఏంటి, తండ్రి పిల్లల యొక్క మేళా, మిలనం అనే మేళా జరుగుతుంది. మీరు ఏ స్థానానికి అయితే వెళ్తున్నారో అక్కడ సేవ యొక్క మేళా జరుగుతుంది అంటున్నారు బాబా. तो सभी को दिल से याद प्यार. अच्छा, दुनिया में नाइट क्लब होते हैं और यह अमृत वेला क्लब है. दादियों से आप सब अमृत वेले के क्लब की मेंबर्स हो. सभी देख करके खुश होते हैं.
విశేష ఆత్మం को देख करके भी खुशी होती है. అయితే అందరికీ హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు అంటున్నారు బాబా. ప్రపంచంలో నైట్ క్లబ్స్ అనేవి ఉంటాయి కదా, ఇక్కడ మీకు అమృతవేళ క్లబ్ అంటున్నారు బాబా. బాబా అందరితో కలుస్తారనమాట ఆ టైంలో. దాదీలతో అంటున్నారు అమృతవేళ క్లబ్కి మీరే కదా మెంబర్స్ అంటున్నారు బాబా. అందరు మిమ్మల్ని చూసి చాలా సంతోషపడుతున్నారు. విశేషాత్మల్ని చూస్తుంటే సంతోషం కలుగుతుంది కదా అంటున్నారు బాబా. అచ్చా, విదాయి కే సమయ సద్గురు వారికి యాద్ ప్యార్. వీడుకోలు తీసుకుంటున్న సమయంలో, అంటే బాబా బుధవారం వచ్చారు సాయంత్రం, బాబా వెళ్ళినప్పటికీ గురువారం వచ్చింది అనమాట. ప్రాతः 6 బజే, ఉదయం 6 గంటలకి. ఒకప్పుడు బాబా అలా ఉండేవారు, సాయంత్రం 6కు వస్తే ఉదయం 6 వరకు ఉండేవారు. సద్గురు వారి యొక్క ప్రియ స్మృతులు అని చెప్తున్నారు బాబా. वृक्षपति दिवस पर वृक्ष के पहले आदि अमूल्य पत्तों को वृक्षपति बाप का याद प्यार और नमस्ते. बृहस्पति की दशा तो सभी श्रेष्ठ आत्माओं पर आई ही. राहु की दशा और अनेक दशाएं समाप्त हुई. వృక్షపతి దినం రోజు వృక్షంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఆది అమూల్యమైన ఆకులు ఎవరైతే ఉన్నారో, అంటే యజ్ఞ స్థాపన సమయంలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వృక్షప్రతి అయినటువంటి శివబాబా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అంటున్నారు బాబా. వృక్షపతి దశ అనేది శ్రేష్టాత్మలు అందరిపైన కూడా ఉన్నది అంటున్నారు బాబా. రాహు దశ అనేక దశలు ఇప్పుడు సమాప్తి అయిపోయాయి బాబా పిల్లలు అయ్యాక. अभी एक ही वृक्षपति की बृहस्पति की दशा हर ब्राह्मण आत्मा की सदा रहती है. ఒకే వృక్షపతి బృహస్పతి దశ అనేది ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలపైన సదా ఉంటుంది అంటున్నారు బాబా. तो बृहस्पति की दशा भी है और दिन भी बृहस्पति का है और वृक्षपति अपने वृक्ष के आदि पत्तों से मिलन मना रहे हैं. కటి బృహస్పతి దశ అనేది మీ పైన ఉంది. ఈ రోజు ఉన్న రోజు కూడా సద్గురువారం అంటేనే బృహస్పతి రోజు అంటారు. మరి ఈ రోజు వృక్షపతి తన వృక్షం యొక్క ఆది ఆకులతో మిలనం జరుపుతున్నారు. तो सदा याद और सदा याद है और सदा याद रहेगी. सदा प्यार में समाये हुए हो और सदा ही प्यारे रहेंगे. సదా మీకు స్మృతి అనేది ఉంటుంది, ఉన్నది ఉంటాది కూడా అంటున్నారు బాబా. సదా స్మృతిలో బాబా ప్రేమలో లీనమై ఉంటున్నారు కదా, ఎప్పుడు కూడా బాబాకు ప్రియమైన వారుగానే మీరు ఉంటారు అంటున్నారు బాబా. समझा, అర్థమైందా? वरदान पावरफुल ब्रेक द्वारा वरदानी रूप से सेवा करने वाले लाइट माइट हाउस बो. పవర్ఫుల్ బ్రేక్తో వరదాని రూపంతో సేవ చేసేవారుగా లైట్ మైట్ హౌస్గా తయారు కండి. పవర్ఫుల్ బ్రేక్తో వరదాని రూపంతో సేవ చేసేవారుగా లైట్ మైట్ హౌస్గా తయారు కండి. वरदानी रूप से सेवा करने के लिए पहले स्वयं में शुद्ध संकल्प चाहिए तथा अन्य संकल्पों को सेकंड में कंट्रोल करने का विशेष अभ्यास चाहिए. వరదాని రూపంతో సేవ చేసేందుకు స్వయంలో శుద్ధ సంకల్పాలు కావాలి. వరదాని రూపంతో సేవ చేయడం కోసం మొట్టమొదట స్వయంలో శుద్ధ సంకల్పాలు కావాలి. ఇతర సంకల్పాలన్నింటినీ సెకండ్లో కంట్రోల్ చేసే విశేషమైన అభ్యాసం ఉండాలి. శుద్ధ సంకల్పాలు తప్ప ఇంకా మిగిలిన సంకల్పాలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ సెకండ్లో కంట్రోల్ చేసుకునే విశేషమైన అభ్యాసం ఉండాలి. सारा दिन शुद्ध संकल्पों के सागर में लहराते रहो और जिस समय चाहे शुद्ध संकल्पों के सागर के तले में जाकर साइलेंस स्वरूप हो जाओ. इसके लिए ब्रेक पावरफुल हो, संकल्पों पर पूरा कंट्रोल हो और बुद्धि व संस्कार पर पूरा अधिकार हो, तब लाइट माइट हाउस बन वरदानी रूप से सेवा कर सकेंगे. రోజంతట్లో శుద్ధ సంకల్పాలు అనే సాగరంలో తేలియాడుతూ ఉండండి.
రోజంతట్లో శుద్ధ సంకల్పాలు అనే సాగరంలో తేలియాడుతుండండి. ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో శుద్ధ సంకల్పాలు అనే సాగరం యొక్క లోతులోనికి వెళ్ళి శాంత స్వరూపులైపోండి. ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో శుద్ధ సంకల్పాలు యొక్క సాగరం యొక్క లోతులోనికి వెళ్ళి శాంత స్వరూపులైపోండి. ఎంత శుద్ధ సంకల్పాలు మనలో వస్తుంటాయి, దాని లోతులోనికి వెళ్తామో అంత మనలో శాంతి స్థితి అనేది వచ్చేస్తుంది. మరి అలా శుద్ధ సంకల్పాల యొక్క సాగరం యొక్క లోతులోనికి వెళ్ళి శాంతి స్వరూప స్థితి అనుభవం చేసుకోవాలంటే మీ బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలంటున్నారు బాబా. అంటే సంకల్పాలపైన పూర్తి కంట్రోలింగ్ ఉండాలి. సంకల్పాలపైన పూర్తి కంట్రోలింగ్ ఉండాలి. అలానే బుద్ధి సంస్కారం పైన పూర్తి అధికారం ఉండాలి. మీ బుద్ధి మీ సంస్కారం పైన పూర్తి అధికారం ఉండాలి. అప్పుడే లైట్ మైట్ హౌస్గా అయ్యి వరదాని రూపంతో సేవ చేయగలరు. అప్పుడే లైట్ మైట్ హౌస్గా అయ్యి వరదాని రూపంతో మీరు సేవ చేయగలరు అంటున్నారు బాబా. स्लोगन संकल्प समय और बोल की इकोनॉमी करो तो बाबा की मदद को कैच कर सकेंगे. స్లోగన్ సంకల్పాల్ని సమయాన్ని మరియు మాటల్ని పొదుపు చేయండి. అప్పుడు బాబా ఇస్తున్న సహయోగాన్ని మీరు క్యాచ్ చేయగలరు. సమయాన్ని సంకల్పాల్ని మీ మాటల్ని పొదుపు చేయండి. సంకల్పాలు కూడా ఏం నడవాలి? ఈరోజు బాబా మురళి అంతా చెప్పారు కదా, శుభ సంకల్పాలు, శుభ భావన. వరదానంలో కూడా ఏం చెప్పారు? శుద్ధ సంకల్పాలు. వేస్ట్ నెగిటివ్ అనేది, ఇంప్యూర్ అనేది ఉండకూడదు. అపవిత్ర సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు అనేవి ఉండకూడదు. అపవిత్రం అంటే వికారి ఆకర్షణతో కూడిన సంకల్పాలు. వ్యర్థం అంటే మనకు అవసరం లేని విషయాలు. నెగిటివ్ అంటే ఇతరుల ప్రతి చెడుగా ఆలోచించడం, ఇతరుల లోపాలు చూడడం, చెడుగా ఆలోచించడం. 3 రకాల సంకల్పాలు కూడా ఉండకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా సమయం సఫలం అవుతుంది, సమయం వేస్ట్ అవుతుంది, పొదుపు అవుతుంది. అలాగే మాటలు కూడా అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన మాటలు, నెగిటివ్ మాటలు ఇవి తగ్గించాలి. ఎలా ఉండాలి మన మాటలు? బాబా ఏమంటారు? మీ నోటి నుండి రత్నాలే రావాలి కానీ రాళ్ళు రాకూడదు. చెడు మాటలు, మనం దిగజారిపోయి ఇతరులను దిగజార్చేటటువంటి మాటలు, దేహాభిమానంతో కూడుకున్న మాటలు, వికారాల దుర్గంధం కలిగే మాటలు. ఏమంటారు? సత్యవచన్ మహారాజన్. మీ మాటలు ఎలా ఉండాలంటే సత్యవచనాలాగా. అంటే మీరు మాట అన్నారంటే అది మీకు ఉన్నత అవ్వాలి, 10 మందికి ఉన్నత అవ్వాలి. అలాంటి మాటలు, మహావాక్యాలు అంటారు కదా, రాజులు తక్కువ మాట్లాడతారు, అలా ఉండాలి. ఇలా సంకల్పాలు, సమయం, మాటల యొక్క పొదుపు చేస్తే బాబా యొక్క సహయోగాన్ని మీరు క్యాచ్ చేయగలరు. బాబా ఎన్నో సందర్భాల్లో మనకి టచింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ టైంలో ఇలా చేయండి, ఇప్పుడు మీకు ఇది రూటు అన్నీ చూపెడుతుంటారు. కానీ మన సమయం ఎటో ఉంటుంది, మన మాటలు ఎటో ఉంటాయి, మన సంకల్పాలు ఎటో ఉంటాయి. అప్పుడు బాబా ఇచ్చిన టచింగ్ మనకి క్యాచ్ అవుతుంది. మాయా టచింగ్స్ క్యాచ్ అవుతాయి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మాయా టచింగ్స్ని కూడా బాబా టచింగ్ అనుకుంటారు. బాబాయే నాకు ప్రేరణ ఇస్తున్నారు, బాబాయే నాకు ప్రోత్సహిస్తున్నారు. బాబా అంటారు కదా మాయ ఎలక లాంటిదని. కాబట్టి మనకి బాబా టచింగ్ ఎప్పుడు వస్తుంది? సంకల్పాలు, సమయం, మాటలు చాలా పొదుపు చేయాలి. వేస్ట్, నెగిటివ్, ఇంప్యూరిటీ అనేది ఉండకూడదు. అప్పుడు అది బాబా టచింగ్. ఇవన్నీ ఉన్నాయి, వేస్ట్ థాట్స్ ఉన్నాయి, నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, మనలో అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి, నామరూపాలతో కూడిన ఆకర్షణ యొక్క ఆలోచనలు వస్తున్నాయి. అలాంటి మాటలు మనం ఇతరులతో మాట్లాడుతున్నాం. అప్పుడు ఎవరి టచింగ్ వస్తుంది? మాయ టచింగ్. అది అవగాహన ఉండాలి కదా, ఇది మాయ టచింగా బాబా టచింగ్ అనేది. కాబట్టి బాబా ఏమంటారు? పొదుపు చేస్తే అప్పుడు బాబా టచింగ్.
బాబా సహయోగాన్ని మీరు క్యాచ్ చేయగలరు అంటున్నారు బాబా. అచ్చా, ఈరోజు బాబా అంతా దేనికోసం చెప్పారు? సైలెన్స్ యొక్క శక్తి కోసం చెప్పారు బాబా. సైలెన్స్ శక్తి జమ చేసుకోవాలంటే సాధనం ఏంటి? అంతర్ముఖి ఏకాంతవాసి అయిపోండి. దీనికోసం శుభ భావన, శుభ సంకల్పాలు అనేవి అవసరం. ఈ సైలెన్స్ శక్తితో ఇప్పుడు సేవ చేయాలి మీరు అంటున్నారు. రానున్న రోజుల్లో వినడం వినిపించడం అనేది ఉండదు. ఎవరు మీ మాటలు వినడానికి కూడా ఓపిక ఉండదు వాళ్ళకి. ఒక్క సెకండ్ అయినా అనుభవం చేయించండి చాలు అంటారు. అప్పుడు వాళ్ళని మీరు దృష్టితోనే పరివర్తన చేసేయగలగాలి. అంటే మీలో శుభ భావన, శుభ సంకల్పాల యొక్క శక్తి ఎక్కువ స్టాక్ ఉన్నట్లయితే అప్పుడు మీ నయనాల భాషతోనే వాళ్ళకి అన్ని అర్థమైపోతాయి. బ్రహ్మబాబా కోసం కూడా చెప్పారు కదా, బ్రహ్మబాబా సంపూర్ణంగా అయ్యే ముందు ఎలా ఉండేవారు? బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా ఏదో అనుభవంలో ఉన్నారు అనేటట్లు ఉండేది. బాబా ఎదురుగా వెళ్ళగానే వాళ్ళు అన్ని విషయాలు మర్చిపోయేవారు. వాళ్ళు కూడా అంతర్ముఖి ఏకాంతవాసి అయిపోయేవారు. అలా అనుభవం చేయించేవారు బాబా. అలానే వాళ్ళు చెప్పాల్సిన మాటలు గంట చెప్పాల్సినవి కూడా 5 నిమిషాల్లోనే వాళ్ళు ఏం చెప్పబోతున్నారనేది బాబాకు సారం అర్థమైపోయేది. అది వినేవారు, ఆన్సర్ కూడా సార రూపంలో ఇచ్చి సంతోషపరిచేవారు. అంతర్ముఖి ఏకాంతవాసి స్థితిని కూడా అనుభవం చేయించేవారు. అలా ఫాలో ఫాదర్ చెయ్యండి అంటున్నారు బాబా. కానీ దీనికోసం ప్రాక్టీస్ అనేది అవసరం. దానికోసం ఏం చెప్తున్నారు బాబా? ఎంత సేవా ప్రవృత్తి, ఏ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఎలా చేస్తున్నారో, సైలెన్స్ శక్తి యొక్క ప్రాక్టీస్ మధ్య మధ్యలో 1 నిమిషమైనా తీసి ప్రాక్టీస్ చేయండి. అంతర్ముఖీలు అయిపోండి. శుభభావన, శుభ సంకల్పాల యొక్క స్టాక్ని జమ చేసుకోండి అంటున్నారు బాబా. ఇప్పుడు ఇలాంటి శక్తితో, ఇప్పుడు వాణి శక్తితో సేవా సాధనాలతో సఫలత పొందుతున్నారు. ఇది మీకు అలవాటైపోయి ఇది ఈజీ అనిపిస్తుంది. కానీ సైలెన్స్ యొక్క శక్తితో కూడా అంతే మీరు ఇంకా ఎక్కువ సఫలత పొందగలరు. అది మీకు అభ్యాసం తక్కువగా ఉంది. ఇప్పుడు అభ్యాసం పెంచుకోండి అంటున్నారు బాబా. రానున్న రోజుల్లో ఇదే చాలా అవసరం అంటున్నారు బాబా. సైన్స్ సాధనాలతో చూడండి, ఎండ ఉన్నప్పుడు, వేడి ఉన్నప్పుడు కూడా చల్లదనాన్ని అనుభవం చేయించగలుస్తున్నారు. అలాగనే ప్రకృతి ఎండని, చల్లదనాన్ని, వేడిని, చల్లదనాన్ని అన్నిటినీ అనుభవం చేయించగలుస్తుంది. మీరెవరు? ప్రకృతి పతులు మీరు. కాబట్టి మీరు ఆత్మలకి పరివర్తన చేయలేరా? వాళ్ళకి మీరు ఏ శక్తి కావాలంటే అది అనుభవం చేయించలేరా అని అడుగుతున్నారు బాబా. కాబట్టి కేవలం ప్రాక్టీస్ అనేది అవసరం. సైలెన్స్ శక్తి యొక్క ప్రాక్టీస్ చేయండి అంటున్నారు బాబా. ఇంకా బాబా ఈరోజు వరదానం కూడా ఏం చెప్తున్నారు బాబా? శుద్ధ సంకల్పాల యొక్క శక్తి కావాలి. ఇతర సంకల్పాలన్నింటినీ సెకండ్లో కంట్రోల్ అనేది చేసుకోవాలి. అప్పుడే వరదాని రూపంతో మీరు సేవ చేయగలరు అని చెప్తున్నారు బాబా. కాబట్టి మీ బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలి. సంకల్పాల పైన కంట్రోల్, మనస్సు, బుద్ధి, సంస్కారం పైన పూర్తి అధికారం ఉంటేనే లైట్ మైట్ హౌస్గా అయ్యి వరదాని రూపంతో మీరు సేవ చేయగలరు అంటున్నారు. స్లోగన్ కూడా ఏం చెప్పారు బాబా? సంకల్పాలు, సమయం, మాటలు పొదుపు చేసినట్లయితే బాబా సహయోగం మీరు క్యాచ్ చేయగలరు అంటున్నారు బాబా. అచ్చా, అందరికి తెలుసు కదా గుల్జార్ దాది శరీరం విడిచిపెట్టారనేది. 11వ తేదీ శివరాత్రి రోజు ఉదయం 10:30కి డిక్లేర్ అయింది దాది శరీరం విడిచిపెట్టేశారు అనేది. తర్వాత మధుబన్ అందరు లైవ్ చూసే ఉండొచ్చు. తర్వాత మధుబన్ ఆ రోజు సాయంత్రంకి తీసుకొచ్చారు, కాన్ఫరెన్స్ హాల్లో ఆ బాడీని ఉంచారు. నైట్ అంతా యోగం జరిగింది. 2వ రోజు పాండవ్ భవన్, జ్ఞాన్ సరోవర్, హాస్పిటల్, మన స్థానాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా బాడీని తీసుకువెళ్ళారు. తర్వాత శాంతివన్లో నిన్న ఉదయం 10 గంటలకి అంత్యక్రియలు జరిగాయి. మధుబన్ వెళ్ళిన వాళ్ళకి ఆ స్థానం అర్థమవుతుంది. ఎవరి హెల్దీ హాస్పిటల్, గుల్జార్ దాది, జానకి దాది ఉండే కాటేజ్ ఏదైతే ఉందో రెండిటికి మధ్యలో ఒక పార్క్ ఉంటుంది, చిన్న పార్క్. అది ప్రకాష్ తంబకి ఎదురవుతుంది అన్నమాట. మధ్యలో రోడ్డు ఉంటుంది. ఆ ప్లేస్లో అంత్యక్రియలు చేశారు. నిన్న మధ్యాహ్నం భోగ్ కూడా పెట్టడం అయింది మధుబన్లో.
నిన్న సాయంత్రం కూడా దాదీతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ విశేష అనుభవాలు కూడా వినిపించారు. ఇక్కడ కూడా మళ్ళీ మనం మధుబన్ నుండి వచ్చిన డైరెక్షన్ ప్రకారం దాదీకి మనం 12వ రోజు ఏదో ఒక రోజు చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ భోగు అర్పించడం ఏదో ఒక కార్యక్రమం అనేది ఉంటుంది. అప్పుడు దాది శరీరం విడిచిపెట్టాక ఏదైతే అఖిల్ ట్రాన్స్లోనికి వెళ్ళి మెసేజ్ తెస్తారు, ఇవన్నీ కూడా మీరు వింటారు. కాబట్టి సమయం ఏం చెప్తుంది? ఒకసారి బాబా గుల్జార్ దాదీలో వచ్చినప్పుడు బాబా అన్నారు సమాప్తి వర్ష. ప్రతి సంవత్సరం ఒక టైటిల్ ఇస్తుంటారు బాబా. ఆ టైటిల్ ప్రకారం సేవలు చేయమంటారు బాబా ఆ సంవత్సరం అంతా కూడా. బాబాకు అడిగారు అన్నమాట మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాబా ఈ సంవత్సరం ఏ సంవత్సరం టైటిల్తో నడిపించాలి అంటే సమాప్తి వర్ష అన్నారు బాబా. సమాప్తి సంవత్సరం అన్నారు. అప్పటి నుండి బాబా రావడం ఆగిపోయింది. దాదీలో బాబా అప్పటి నుండి రావట్లేదు, అనారోగ్యం ఎక్కువయ్యి. అంటే ఇప్పుడు మనం ఎటువైపు ఉన్నాం? సమాప్తి వైపు ఉన్నాం. కాబట్టి ఒక దాది తర్వాత ఒకరు మహారథులందరూ శరీరం విడిచిపెడుతున్నారంటే సమయం ఏం చెప్తుంది? సమాప్తి సమయం దగ్గర పడిపోయింది. సంపూర్ణంగా తయారయ్యే రెడీలో ఉండండి. అన్నీ సర్దుకోండి. ఎక్కడికి వెళ్ళడానికి? ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంక ఇక్కడ ఉండేది లేదు. మళ్ళీ సత్యుగంలోనికి రావాలి. నిన్న మెసేజ్లో కూడా అది ఉంది అన్నమాట. సర్దుకోండి అందరు కూడా. దాది ఎలా సంపూర్ణం అయిపోయారో బాబా సంపూర్ణం. మరి సాక్షాత్కారాలు జరగాలంటే రథం కూడా సంపూర్ణంగా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు రథం కూడా సంపూర్ణం అయిపోయిందంట. నిన్న మెసేజ్లో వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఇంకా తొందరగా అందరికి సాక్షాత్కారాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఇంకా సేవను స్పీడ్ చేయడం కోసం వెళ్ళారు. నిన్న మెసేజ్లో వచ్చింది ఏంటి? సైంటిస్టులు, అలానే ఎవరైతే మహాన్ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సత్యుగి స్థాపనకి ప్రోత్సహిస్తారనమాట. దానికి కావాల్సిన సాధనాలు ఏర్పాటు చేయడానికి వీళ్ళు సేవా కార్యక్రమాలు ఉంటాయి. నెక్స్ట్ జన్మలో అలాంటి సేవా పార్ట్లోనికి వెళ్తారు. మహాన్ పదవుల్లో ఉన్న వాళ్ళకి దగ్గరగా వాళ్ళందరికీ టచింగ్స్ ఇచ్చి నడిపిస్తారంట. ఒకటి దాది వెళ్ళారు అంటే ఇంకా సేవని బ్రాహ్మణ రూపం నుండి అడ్వాన్స్ పార్టీ వాళ్ళు మనతో దగ్గర లేకపోయినా సేవను స్పీడ్ చేయడానికి వెళ్ళారు. కాబట్టి మనం కూడా లక్ష్యం ఏం పెట్టుకోవాలి? తొందరగా మనం సంపూర్ణం అవ్వాలి. సమయం ఇంకా లేదు. పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు వచ్చే పరిస్థితులు గ్యాప్ ఉండేది, ఇప్పుడు పరిస్థితులకి గ్యాప్ లేదు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట. ఎందుకంటే అతి అయిపోయింది కదా, ప్రపంచంలో అన్యాయాలు అన్నీ అతి అయిపోయాయి. కాబట్టి ఇది సమాప్తి అయ్యే సమయం దగ్గరకు వచ్చింది. మన కోసం మళ్ళీ కొత్త ప్రపంచం వస్తుంది. దానికోసం మనం రెడీ అవ్వాలి. అచ్చా, ఓం శాంతి. शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांत मन हो तन हो शीतल, शांत मन हो तन हो शीतल, ऐसी दुनिया बनानी है। शांति की शक्ति से शांति जग में लानी है।
शांति की शक्ति से। शांति की किरणों से, शांति की किरणों से करुणा अब बरसानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से।